విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎప్పుడూ తాజా చేపలతో దర్శనమిస్తుంది. కానీ వేట నిషేధ సమయంలో 2 నెలల పాటు చేపలు లేక హార్బర్ అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. బోట్లన్నీ జట్టీకే పరిమితం అవుతాయి. ఈ 2 నెలలు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద అమౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుండి జూన్ 14 అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. బోట్లు 15వ తారీఖుని 14 నైట్ బయలుదేరితే 15 ఏటకి అలాగే 4 రోజులకి వెళ్ళి 4 రోజులకు 15 రోజులు నెల రోజుల వరకు ఇలా ఇంకా అవడేషన్ పెట్టి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి అలా రన్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ 4 15 తారీఖు వచ్చిన వరకు మళ్ళీ వచ్చే సంవత్సరం 2 నెలల పాటు ఎలా ఉంటాయి. వాళ్ళు పని పోటీ చేసుకుంటారు. నాకపోతే పని పోటీ లేని అయితే అలా పక్కన పెట్టేయడం. అది 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వాళ్ళ పనులు అన్నీ చేసుకుంటారు అనమాట. ప్యాచ్ వరకు ఏమన్నా చేసుకుంటారు. వారం రోజుల్లో వేట విరామ సమయం అయిపోతుంది. గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లు వలలు సిద్ధం చేస్తున్నామని మత్స్యకారులు అంటున్నారు. తర్వాత వెళ్ళే మనసున వెళ్ళిపో మనసున డేట్ అనమాట. ఆ డేట్ పక్కన వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకన్నీ ఇంకా జట్టి మామూలు ఇంకా అక్కడి నుంచి 24 గంటలు చేప మార్కెట్ అలా రన్ అవుతూనే ఉంటుంది. 2 నెలలు అంతే మరి చేపలు దొరకవు, మాకే దొరకవు. అది అప్పుడు అంతే ఈ నడతెప్పలు వెళ్ళి కదా, తెప్పలు వెళ్ళి అంతే తెప్పలు కూడా ఇప్పుడు వెళ్ళవట్లేదు. సొసైటీ అంతే మరి అది తెప్ప మన బోల్ట్ అయిపోయి దాన్ని కూడా ఆయన కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల కానీ చూసేశారు వాళ్ళు వెళ్ళిపోయాను ఎక్కడికి. ఇప్పుడు 3 రోజుల కానీ వెళ్తున్నాయి కదా దొరుకుతున్నాయి చేపలు, కప్పలు ఆడ దొరుకుతున్నాయి.